ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నామండి. ఈ రోజు అయితే వస్తూ గుంటూరు వెళ్ళామండి. గుంటూరు నుంచి వస్తూ చికెన్ తీసుకొచ్చాము. ఇంకా ఈ రోజు అయితే ఇంకెప్పుడు చికెన్ కర్రీ బాగుండదు అని చెప్పేసి ఈ రోజు అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తానని చూసేయండి. చిన్న విన్నపం అండి, ఫస్ట్ వీడియోలో మన లైటింగ్ అన క్రిస్మస్ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాను. లైటింగ్ అలానే స్టార్ అయ్యి చూసేయండి, ఫస్ట్ వీడియోలో ఉంది. ఇంకా అదేవిధంగా ఇంకా అప్పుడే ఇంకా చికెన్ కూడా తెచ్చాం కదా, ఇంకా అదే చికెన్ ఫ్రై అయితే రెడీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూసేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే వంట స్టార్ట్ చేద్దాం. స్టవ్ అయితే ముట్టించేసానండి, బాండీ కూడా పెట్టేసాను. బాండీ వేడెక్కినాక ఆయిల్ అయితే పోసేద్దాం. బాండీ అయితే వేడెక్కిందండి, ఆయిల్ అయితే పోసేసుకుందాం. చూసారుగా తగినంత ఆయిల్ అయితే ఎట్టెక్కిందని ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం ఫస్ట్. అలానే పచ్చిమిర్చి కూడా వేసాను. ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నామండి. చాలా సింపుల్ టేస్టీ చికెన్ ఫ్రై. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయ్యింది. కరివేపాకు కూడా వేసుకున్నాము చుట్టుపక్కల. అలానే 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాము. టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకున్నాము. ఏంటిదిమా? చికెన్ ఎందుకు తీసుకున్నావు? ఈరోజు నీకోసం నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. గాజులు. నీకు చికెన్ కర్రీ ఇష్టమా, బిర్యానీ ఇష్టమా? కొత్తది తీసుకొచ్చేలే, కానీ నీకేం ఇష్టం చెప్పు. మా ఆశ్రిత స్కూల్ నుంచి వచ్చేసిందంటే చికెనే ఇష్టమా? దీంట్లేసి మన టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం అయితే వేగినాయండి. ఇంకా చికెన్ కూడా వేసేసుకున్నాము. ఏంటి అది? ఆ డ్రెస్తో నీకెందుకు? నువ్వు వేసుకున్నావు యూనిఫామ్. ఇది నాది మరి నాదే. సరేనండి, చికెన్ అయితే వేసేసాం కదా. చికెన్ కూడా వేసేసాం కదా, అలానే అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. చికెన్ కర్రీ మా ఈరోజు నేను నీకోసం చికెన్ ఫ్రై మమ్మీ. ఇంకా చూసారు కదండి, ఇంకా దీంట్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకి ఇంకిపోయేంత వరకు అయితే ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. మంట అయితే బాగా మండుతూ ఉంది కదా, ఇంక ఈ లోపు అయితే ఉడుకుతూ ఉండేది. అలానే కొంచెం పసుపు, అలానే మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే సరిపోయిందండి. కొంచెం ఫ్రై కదా, కర్రీలో కంటే ఎక్కువ వేసుకోవాలా, ఫ్రైలోకి మైనింగ్ వేసుకుంటే సరిపోయింది. నీకోసం ఈ విధంగా అయితే బాగా కలిపేసుకొని కొంచెంసేపు మొదలు పెట్టుకుంటే 5 నిమిషాలు అయితే రెడీ అయిపోయింది. చికెన్ అంతా బాగా ఉడికిపోయిందండి. సరే అండి, మన చికెన్ ఫ్రై అయితే చేశారు కదా, చాలా వరకైతే మొత్తం ఉడికిపోయింది. నీరు అనేది కూడా మొత్తం ఇనిగిపోయిందండి. ఇక నూనెలో అయితే బాగా ఫ్రై అవుతా ఉంది. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అవ్వచ్చింది. ఈలోపు అయితే మా పిల్లలందరికీ స్నానం చేపించేసాను. పిల్లలు కూడా రెడీ అయ్యారు. హాయ్ హాయ్ ఆదాషాయ్ అక్షయ్ హాయ్. చూసారు కదండి, మా పిల్లలు అయితే స్నానం చేసేసి శుభ్రంగా ఎక్కడో అక్కడ ఆడుకున్నారే. వరే పడతావా దర్శగా? ఏంద్ర నువ్వు కర్ర ఇది? హాయ్, ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అక్షయ్ హాయ్. ఆశ్రయ్ హాయ్. మళ్ళీ చెప్పకూడదు. నిన్ను తీస్తున్నాను. మిస్కులు అయ్యా చెప్పారు మీ మిస్. సరే అండి, మా ఆశ్రిత వచ్చేసి కలరేడు పెట్టుకుని మమ్మీ నన్ను వీడియో తీయ మమ్మీ అంటా ఉంది. చెప్పు మరి, ఇంకేదో ఒకటి మరి.
ఏం చెప్పంటావు నన్ను? ఏం చెప్పమంటావు? కాళ్ళు చూడు పెట్టుకుంది నువ్వేగా. వాళ్ళ తమ్ముడే చేసి చూడండి, వాళ్ళ అక్క కళ్ళజోడు పెట్టుకున్న కట్టిన అవుతున్నట్టు అన్నది. అలానే మా అక్ష వచ్చేసి ఏడుస్తున్నాడు, వాళ్ళ అక్క కళ్ళజోడు తీసుకుందంట, అందుకని చెప్పేసి ఆదర్శ వచ్చి ఏడుస్తున్నాడు. ఈడ నన్ను తప్పున చెట్టు పోడు చెట్టుకు. మన ఫ్రై చికెన్ మొత్తం అయితే ఉడికిపోయిందండి. ఇంకా అలానే కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ అయితే వేసేసాను 3. బాగా ఫ్రై చేసేసుకున్నాం. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అవ్వచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. ఏదైనా మసాలా కారం పడితేనండి ఏదైనా టేస్ట్ అయినా స్మెల్ అయినా. అబ్బో కాళ్ళు భలే పెట్టావే. ఏది అడ్డు పెట్టా? అట్ట కాదు, తిప్పి పెట్టాలరా. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా ఆయన అయితే స్నానం చేస్తున్నాడు. ఇంకా లోపు అయితే పిల్లలకైతే వడ్డిచ్చేసానండి. ఇంకా శ్రీ ఆదర్శకి అయితే అన్నం పెట్టేస్తాను. చూసారు చికెన్ ఫ్రై ఎంత బాగుందో, బాగా కుక్ అయింది. అన్నం కూడా పొగలు లేగిపోతుంది. సరే అండి, యాస్తా కర్రీ అట్టుంది. చికెన్ ఫ్రై యాస్తి. నా డాడీ నాకు మా నాన్నగారు కూడా తీసుకురాలేదు చికెన్ ఫ్రై. బాగలేదా? అమ్మంటే బాగలేదా? నేను అడితే బాగుందా? చూసారు కండి, నేను అడితే బాగుందంట, వాళ్ళ మమ్మీ అడితే బాగలేదంట కూర అయితే, కర్రీ అయితే. మరి రోజు అయితే అదాస్ కూర కర్రీ అట్టుంది. అదాస్ కర్రీ అట్టుంది. సరే అండి, మా ఆయన కూడా వడ్డిచ్చేసాను. ఇంక ఈలోపు అయితే మా ఆయన కూడా తింటా ఉన్నాడు, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాడు. సరే అండి, కూర అయితే చెప్పే కదా. ఈరోజు అయితే మామూలుగా మన సండే తెచ్చుకోలేకపోయాం పిల్లడి గురించి అయితే. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆయిస్తా డాడీ శాంతంగా డాడీ మోసం కొరత ఎత్తున్నా అనిపిస్తుందంటే ఇంక చెప్పి గుంటూరు అయితే వెళ్ళాము. స్టార్ అని తీసుకొచ్చాము, లైటింగ్ కూడా తీసుకొచ్చాము. ఇంకా ఇటు కూడా ఇంకా గుంటూరు రాబోయని చెప్పి ఆయిస్తా కోసం చెప్పి చికెన్ అయితే తీసుకొచ్చాను. కర్రీ అయితే చూడండి ఏదైనా చేసింది. చికెన్ ఫ్రై ఇది. చికెన్ ఫ్రై అయితే చేసింది. అంటే అట్ట చికెన్ ఫ్రై లేదా? చికెన్ ఫ్రై అని చెప్తున్నాను. అట్టగా అన్నట్లేదు, చికెన్ ఫ్రై అన్నా. నేను అన్నది నీకు తెలియాలి కదా, నువ్వేం చేసాను నేను అడగలగా. చికెన్ ఫ్రై చేసాను. ఇంకెప్పుడు చికెన్ కర్రీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే మనకి కూరగడ్డ కూడా చికెన్ ఫ్రై టేస్ట్ బాగుందండి. అయితే మనకి అద్భుతం బాగుందంట. ఇంకా అదేవిధంగా మా ఆశ్రిత అక్షయ్ వచ్చేసి పొద్దున పెసరపప్పు వండానని అదైతే మా అక్షయ్ తింటున్నాడు. అదేవిధంగా ఆశ్రీ అయితే చేస్తా ఉంది. ఎట్టుంది ఆశ్రీ కర్రీ? సరేనండి, ఇంతకులా మా ఆయన అయితే ముద్ద తినేసాడు. అందుకని చెప్పేసి నా రోజా నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి కానీ మన ఇద్దరం కలిసి తిందామని ఒక మా ఆయన అంతే ఉన్నాడండి నా కోసం. ఈలోపు అయితే పిల్లల ముగ్గురు అయితే నిద్రపోయారు. ఇంట్లో పని అయితే నాకు ఇప్పుడు దాకా సరిపోయాయండి. అందుకని చెప్పేసి ఇప్పుడు దాకా చేసుకొని ఇంక ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి ఇంకా అన్నం భోజనం చేస్తూ ఉన్నాను. ఇంతకులా చికెన్ ఫ్రై కర్రీ ఎలా ఉందనేది టేస్ట్ చేయలేదు కదా, అందుకని చెప్పేసి అసలు చాలా బాగుందండి. తక్కువ టైంలో అయిపోయిందండి చికెన్ ఫ్రై అయితే. కర్రీ చాలా లేట్ అయింది కానీ చికెన్ ఫ్రై ఉందా మరి చాలా తక్కువ టైంలో అయిపోయిందా. ఈరోజు నేను మా ఆయన గుంటూరు వెళ్ళాం కదండి, ఆ గుంటూరులో బిర్యానీ షాప్కి వెళ్ళాం. బిర్యానీ ఒక ఆర్డర్ ఇస్తే వాడు కబాబ్ ఇచ్చాడు. ఆ కబాబ్ టేస్ట్ కంటే మన చికెన్ ఫ్రై కర్రీ చాలా బాగుంది. అది మటన్ కబాబ్ కదా, మటన్ కబాబ్ అంటే మటన్ ఫ్రై అండి, కబాబ్ అంటారు. అయితే అసలు అంత చాలా బాగుంది, అది కూడా టేస్ట్. ఇంకా అంతకంటే ఇంకా మించింది మన చికెన్ ఫ్రై అయితే చాలా బాగుందండి. వాళ్ళు చేసి మీద వాళ్ళు తినేదానికంటే మనం చేసుకొని తినేదానికి టేస్ట్ చాలా బాగుందని మా ఆయనతో ఇప్పుడే అంటా ఉన్నాను. ఈరోజు బాగా నేను వీడియో ఇంకా అన్నం తింటాం మర్చిపోయింది, తీరేది కదా. గ్లాస్ ఫైనల్ అన్నం తినేసి మాట్లాడదామని చెప్పేసి ఇంకా చికెన్ ఫ్రై ఎలా ఉందనేది టేస్ట్ చేస్తూ ఉన్నామండి. టేస్ట్ మట్టుకు అదృష్టండి. ఎప్పుడూ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుండేది. సరే, మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇదే విధంగా క్రిస్మస్ వీడియోలు చాలా వస్తాయండి. ఈరోజే లైటింగ్ అని స్టార్ అయితే తీసుకొచ్చాము.
ఇంకా అదో బ్లాగ్ తీస్తామని. చాలా బాగుండిద్ది మా వీడియో. మీరు తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరేనా? నేను ఇంకా మాట్లాడను. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఇంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా. బాయ్ బాయ్.